అమ్మ మా అత్తమ్మ అయితే నన్ను పరమాన్నం చేయమన్నది బియ్యంతో అయితే పరమాన్నం ఎట్లా అవుతుంది? పరమాన్నంలోని బెల్లం వేయాలా లేకుంటే షుగర్ వేయాలా? తొందర చెప్పు నాకు. నేనైతే పసుపు రంగులో ఉన్న పప్పుని కూర చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లా చేయాలా చెప్పవా నాకు? నాకేం తెలుసు, ఇక్కడ 3-4 రకాల పప్పులు పసుపు కలర్లోనే ఉన్నాయి. నీకు వాట్సాప్ చేసి పంపిస్తా, చూడు. తొందరగా చెప్పు చూసి నాకు. అమ్మ మా ఇంట్లో అయితే చుట్టాలు వచ్చారు. మా అత్తమ్మ అయితే చాయ్ పెట్టమన్నది. ఫస్ట్ చాయ్ పత్తి వేయాలా లేకుంటే చక్కెర వేయాలా? చెప్పమ్మా, తొందరగా చెప్పు. గ్యాస్ మీద ఆల్రెడీ పెడతామనుకున్నాను. చెప్పమ్మా చెప్పు. అయ్యో కట్ చేసింది. అయ్యో తీసుకొస్తున్నానండి. మమ్మీ ఫోన్ చేసింది, తీసుకొస్తున్నా. అమ్మ టమాటా కర్రీ ఎట్లా చేయాలి చెప్పు నాకు, తొందరగా చెప్పు. అమ్మ చేసిందండి, అమ్మ చేసింది. నువ్వు నాకు తొందరగా వీడియోలు పంపించే వాట్సాప్. అరే అమ్మ, ఇప్పటికిప్పుడు మా అత్తమ్మ అయితే నన్ను దోశ చేయమంటుంది. నాకు చేయరాదు కదా. ఏం చేయాలా ఇప్పుడు నేను? ఏంటి ముందు రోజు నుంచే నానబెట్టాల పిండిని? అయ్యో దేవుడా, ఏంటి మ్యాగీ చేసేయాలా మరి? అమ్మ మధ్యాహ్నం భోజనం ఇప్పుడే అయింది, మళ్ళా రాత్రి భోజనం అన్నీ చేయమంటున్నారే. అసలు నేనేం చేయను, నాకు అసలు వంటే రాదు కదా. నువ్వు వచ్చి నన్ను తీసుకుపోవే ప్లీజ్ అమ్మ, నన్ను తీసుకుపో. నేను ఇక్కడ అస్సలు ఉండలేనమ్మా ప్లీజ్.